నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. చెరువుల పునరుద్ధరణ పేరుతో నగరానికి ఊపిరిపోస్తున్న చర్యల లేదా పేదల జీవితాలని కూల్చేస్తున్న పాలన. గ్రేటర్ హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపు పేరుతో ఒకవైపు ప్రశంసలు, అదే సమయంలో మరోవైపు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు. హైడ్రా చెరువులను కాపాడుతుందని ప్రభుత్వం చెబుతుంది, కానీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఈ కూల్చివేతల ధర పేదలకే ఎందుకు చెల్లిస్తున్నారు? పేదల ఇళ్లపై బుల్డోజర్లు, బడాబాబుల ఇళ్లపై మౌనం. ఇదే ఇప్పుడు నగరాన్ని కుదిపేస్తున్నటువంటి చర్చ. మా ఇల్లు అక్రమం అంటున్నారు, కానీ ఇక్కడ మేము 30 ఏళ్లుగా ఉంటున్నాం. ఇది ఒక్కరి మాట కాదు, చెరువుల పరిధిలో నివసించిన వందలాది పేదల కుటుంబాల ఆవేదన. నోటీసుల కొద్ది గంటల సేపు గడువు, ఆ తర్వాత బుల్డోజర్లు, పిల్లల పుస్తకాల నేల మీద, ఇంటి సామాన్లు రోడ్డుపై, వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఇదేనా అభివృద్ధి? ఇదేనా పర్యావరణ పరిరక్షణ? పునరావాసం లేకుండా ఇళ్లను కూల్చేశారని, పేదలే టార్గెట్గా మారారని బాధితులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. చెరువులు కాపాడాలని అందరు కోరుకుంటారు, కానీ అదే సమయంలో బలహీనులనే బలి చేస్తే అది న్యాయమా? ఇక్కడే మొదలవుతుంది అసలు ఆరోపణ. పేదల ఇళ్లపై బుల్డోజర్ నడిచింది, కానీ చెరువుల కట్టలపై ఉన్న భారీ అపార్ట్మెంట్లు, విలాసవంతమైన విల్లాలు, రాజకీయ నేతలకు దగ్గరైనటువంటి వారి భవనాలు, వాటిపై మాత్రం చర్యలు ఎందుకు కనిపించడం లేదు? చట్టం అందరికీ సమానమైతే ఈ తేడా ఎందుకు? లేదా ఇది సెలెక్టివ్ యాక్షనా? బడాబాబులకు నోటీసులే రాకుండా పేదల ఇళ్లకు మాత్రం వెంటనే కూల్చివేతల? అలాంటి ఆరోపణలే ఇప్పుడు హైడ్రా చర్యలపై సందేహాల నీడను కమ్ముతున్నాయి. ఫేజ్ 2లో మరో 14 చెరువుల పునరుద్ధీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఈ విమర్శలకు స్పష్టమైన సమాధానం ఇప్పుడే అవసరమని నిపుణులు అంటున్నారు. పేదలకు పునరావాసం ఉంటుందా? బడాబాబుల అక్రమాలపై నిజంగానే చేయి పడుతుందా? లేదా అభివృద్ధి పేరుతో బలహీనులనే మళ్ళీ నష్టపోతారా? చెరువుల పునరుద్ధరణతో పాటు సమాన న్యాయానికి సంబంధించినటువంటి స్పష్టమైన చర్యలను ఇప్పుడు హైదరాబాదే కాదు, రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది. రైట్ 2.0 ఏదైతే హైడ్రా, మేము చెరువుల పునరుద్ధీకరణ పేరు మీద చెరువులను కాపాడుతున్నాం, అలాగే బఫర్ జోన్ FTL, చెరువును ఆక్రమించుకున్నటువంటి కబ్జాదారులను బయటికి తోలి ఆ కబంధ హస్తాల నుంచి చెరువులను కాపాడుతున్నామని హైడ్రా చెప్తున్నది. కానీ పేదల ఇళ్ళ టార్గెట్గా ఇది నడుస్తుందని చెప్పేసి గత ప్రభుత్వాలు, అలాగే ప్రతిపక్షాలు అయినటువంటి ప్రజా సంఘాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నేత చెలిమెల లక్ష్మీకాంత్ సునీల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అలాగే మనకు జూమ్లో పావని గౌడ్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి, వారు కూడా జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. అన్న చెప్పండి, హైడ్రా ఏదైతే ఉందో నిజంగానే ఇది చెరువులను కాపాడేటందుకుందా, లేదంటే పేదల ఇల్లు కూలగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందా? ముఖ్యంగా బీఆర్కే ప్రేక్షకులకు, అట్లాగే మధుకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఈ విడిపోయిన 10 సంవత్సరాల కంటే ముందు కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ హైదరాబాద్ అనేది అందరికీ ఒక గుండకాయ లాంటిది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాదే రాజధాని. సో ఈ రాజధానిలో ఎప్పుడు కూడా ఈ రాజకీయ పరంగా కాకుండా రియల్ ఎస్టేట్ మాఫియాలు ఎప్పుడైతే డెవలప్ అయినప్పుడు హైదరాబాద్ విధ్వంసం అనేది ప్రారంభమైంది. నిజంగా కూడా ఇవాళ మనం పెట్టుకున్న ఈ హైడ్రా, అసలు వాస్తవంగా కూడా ముఖ్యమంత్రి గారు హైడ్రా అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడు హైడ్రా అంటేనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్, అంటే మనం ఈ ఆస్తులను ఏదైతే ఉన్నాయో వాటిని మనం పరిరక్షించుకునే క్రమంలో దీన్ని ఒక హైడ్రా పెట్టాలనే ఆలోచన వచ్చింది. నేను ఎగ్జాంపుల్గా రెండే చెప్తాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతం, రెండవది ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా సరే, ఎక్కడన్నా దళితులకు, పేదలకు లేదా SC STలకు ఇండ్లు ఉన్నాయి, బలుగు బలహీన వర్గాలకు ఇండ్లు ఉన్నాయి అంటే అవి ఇందిరమ్మ రాజ్యం అని ఎందుకు అంటున్నాం అంటే, ఇందిరాగాంధీ ఆ రోజులలో మనకు ఈ అంటే కూడు గుడ్డ నివాసం అనేది ఏదైతే ఉందో వాటి మీదనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పునాది ఏర్పడ్డది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ హైడ్రా అనేది రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఆఫీసర్ని పెట్టి ముందుకు పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే, ఈ హైదరాబాద్ అనేది అస్తవ్యస్తంగా ఉంది. ఎట్లా ఉంది అని అంటే, ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పుకుందాం.
గవర్నమెంటులో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రానికి మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే గవర్నర్ గారు ఉండే రోడ్డు కూడా వర్షం పడితే గవర్నర్ గారు ఎయిర్పోర్ట్కి పోలేరు, హెలికాప్టర్ వస్తే తప్ప, లేదంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎస్ 14 చెరువులను పునరుద్ధీకరిస్తామంటున్నారు. దీంట్లో పేదల ఇల్లే లక్ష్యమా లేదంటే బడా నేతలకు కూడా ఈ బుల్డోజర్లు? ఇప్పుడు ఒక్క మాట అమ్మా, ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ పేదోడు బాటా చెప్పులు కొనుక్కుంటాడు, చిన్నోడు రోడ్డు మీద ఉండే షాప్లో కొనుక్కుంటాడు. బాటా చెప్పులు అనేది మనకి 1 ఇయర్కి వస్తాయి, 2 ఇయర్స్కి వస్తాయి, వీళ్ళకి 1 మంత్ కూడా రావు. సేమ్ ఇట్లాగే ఈ హౌసింగ్ వ్యవస్థకు వచ్చే వరకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్గా అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకొని 10 రూపాయలు ఉన్నోడు ఎప్పుడు కూడా ఒక నాణ్యమైన, రెండవది డాక్యుమెంట్ పరంగా అన్ని ఎలిజిబిలిటీ చూసుకొని ఒక మంచి ఉన్నతమైన స్థలంలో కొనుక్కున్నాడు. ఈ ఎవడైతే రియల్ మాఫియా ఉన్నారో వాళ్ళు, వీళ్ళ బిల్డర్స్ వీళ్ళందరూ ఒక్కటైపోయి ఈ పేదలందరినీ కడుపు కొట్టి అనుమతులు లేని స్థలం లోపల బ్యాంకర్లను మోసం చేసి, ప్రైవేట్ బ్యాంకులతో చెప్పి డాక్యుమెంట్లు మోసం చేసి కొన్ని జాగాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మధు. రైట్ ఒకసారి ఒక్క నిమిషం మనం పావని గౌడ్ గారితో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, 14 చెరువులను పునరుద్ధీకరిస్తామని చెప్తున్నారు. ఈ చెరువుల పునరుద్ధీకరణ పేదల ఇల్లే లక్ష్యంగానా లేదంటే నిజంగానే బడాబాబుల ఇళ్ళకు కూడా ఈసారి ఈ హైడ్రా వెళ్తుంది అనుకుంటున్నారా? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న కాంగ్రెస్ అన్న వాళ్లకు అందరికీ నమస్తే అండి. అంటే 14 చెరువులను చేస్తుందా, 11 చెరువులను చేస్తుందా, 20 చెరువులను చేస్తుందా అనేది తర్వాత విషయం. అధికారంలోకి రావడానికి ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు గడిచినా కూడా ప్రజాకంటక పాలనను తీసుకొచ్చి ప్రజలు పేదల ఇండ్లే టార్గెట్ గా రాత్రి పగలు వాళ్ళు చెమటోర్చి కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లను నోటీసులు ఇవ్వరు, ఏమియ్యరు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి కూల్చివేసే కార్యక్రమాలు చేస్తారు. ఇందాక అన్నగారు చెప్పిండ్రు, లక్ష్మీకాంత్ అన్నగారు, హైదరాబాద్ లో నీళ్ళు వస్తానే పేదోడు రోడ్ సైడ్ నుంచి వెళ్ళి చెప్పులు కొనుక్కుంటాడు, పెద్దోడు బాటా చెప్పులు కొనుక్కుంటారు. పేదోడు రోడ్ సైడ్ లో కొనుక్కుంటాడా, ఇంకే సైడ్ లో కొనుక్కుంటాడా గానీ 4 కాలాల పాటు మంచిగా ఉండాలనే కొనుక్కుంటాడు. పెద్దోడు బాటా చెప్పులు కొనుక్కున్నా రేపు పొద్దుగాల తెగిపోయినా కూడా ఇంకో షోరూమ్ పోయి ఇంకో చెప్పులు కొనుక్కుంటాడు తప్ప పేదోళ్ళ పరిస్థితి అట్లుండదండి. పేదోళ్ళు చెమటోర్చి 6 కాలం కష్టపడి కూడు కోసము, గుడ్డ కోసమే పనిచేస్తారు, వాళ్ళు తిండి కోసమే పనిచేస్తారు. పెద్దోళ్ళది అట్లా ఉండదు కదా. పొంగులేటిది కూలుస్తాన్రా, లేకపోతే మహేందర్ రెడ్డిది, పట్నం మహేందర్ రెడ్డిది కూలుస్తాన్రా, లేకపోతే రేవంత్ రెడ్డి అన్నది ఇట్లా కూలుస్తాన్రా, లేకపోతే ఇంకొకరిది ఏమన్నా బడా రాజకీయ నాయకులు గాని రియల్ ఎస్టేట్ బ్రోకర్లది కానీ కూలుస్తాన్రా అండి. 1000 కోట్లు ఇస్తాము కేరళ ఎన్నికలకు అనేసి కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి ఒక అల్టిమేటం దాఖలు చేసిండు. ఆ అల్టిమేటము, ఆ టార్గెట్ రీచ్ కావడానికే పేదల ఇండ్లనే భూదాన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములల్లా ఇండ్లు కట్టుకున్న వాళ్ళను కూల్చేసి ఆ భూములు అమ్మి కాంగ్రెస్ కు కప్పం కట్టడానికి చూస్తున్నాడు తప్ప పేదల బతుకులు మార్చడానికి కాదు, పేదలకేదో చేయడానికి కాదు. అంటే హైడ్రా రావడానికి మేడం హైడ్రా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆపొచ్చు కదా కేసేసి. అంటే ఇక్కడ కేరళ ఎలక్షన్స్ గురించి కాదు చర్చ. నిజంగానే హైడ్రా ఏం చెరువులను కాపాడలేదంటారా? ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు అన్ని చూసుకుంటే చెరువులను కాపాడిందండి. మొన్నటికి మొన్న చెరువులల్లా గుర్రపుడే కలుపు మొలుస్తున్నాయి. కనీసానికి చెరువులను పునరుద్ధరీకరణ చేసిందండి. బతుకమ్మ చెరువును చూసారా మేడం? బతుకమ్మ చెరువును, బతుకమ్మ కుంట ఇంత ముందుకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందో ఒకసారి కాంగ్రెస్ నాయకులను అడగండి. ఇంకొకటి 60 ఏళ్ల నుంచి వెళ్ళి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ఉన్న చెరువుల పరిస్థితిని ఏ విధంగా చేసిందో అందరికీ తెలుసు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ తోటి చెరువులను పునరుద్ధరీకరణ చేసి నీళ్లను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడేదో కొత్తగా నేను చెరువులను తీస్తాం, చెరువులను కాపాడుతాం అని ముందటేసుకుంటాండు. ఇదంతా పేదల భూములను ఆక్రమించుకోవడానికి తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఏ చెరువును బాగు చేసిండ్రు, ఎవరి బతుకులు బాగు చేసిండ్రు, ఎవరికి నీళ్లు ఇచ్చిండ్రు, ఎవరికి రైతు భరోసా ఇచ్చిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరుగుతుంది? రైట్. పవన్ గౌడ్ గారు ఏమంటున్నారంటే, ఎవరైతే రేవంత్ రెడ్డి అన్న ఉన్నారో తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిరు తప్ప ఆ ఇంటి జోలికి వెళ్ళలేదు. పట్నం మహేందర్ రెడ్డి ఇంకా చాలా పేర్లు చెప్పారు. కానీ పేదల ఇళ్ళు మాత్రం నైటే శనివారం రోజు, ఎందుకంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళలేరు అని చెప్పేసి శనివారం రోజే ఇల్లు కూలగొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఇప్పుడు ఒక్కటి మధు, నిన్నగాక మొన్న జరిగిన ఖమ్మం ఇష్యూ గురించి కూడా నేను 1 మినిట్ మాట్లాడతా. అది 33.5 ఎకరాలు భూదాను ల్యాండ్. సో దాని మీద ఎలాంటి అనుమతులు లేవు. చాలాసార్లు
గత సంవత్సర కొన్ని ఏళ్ల నుంచి కూడా నోటీసులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎవరు పక్కకు జరగలేదు, నోటీసులు ఇచ్చినాకనే జరిగినరు. ఏదైనా ఇది ఒక అభివృద్ధిలో మార్గమే తప్ప పేదోన్ని కొట్టడానికి కాదు. పేదోనికి ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే పునరావాసం ఇస్తున్నాము, ఖచ్చితంగా నోటీస్ ఇస్తున్నాము, ఇంటిమేషన్ ఇస్తున్నాము. నేను ఒక మాట చెప్తా, పావనక్క అర్థం చేసుకోవాలి. 34 బ్రిడ్జిలో 36 బ్రిడ్జిలో కట్టినామంటున్నారు హైదరాబాద్లో. ఎగ్జాంపుల్ నాయే ఒక 10 జాగాల్లో రోడ్ సైడ్ ఇల్లు ఉన్నాయి అనుకుంటా. కేటీఆర్ బ్రిడ్జ్ చేసినప్పుడు ఆ ఇల్లు పనికొచ్చిందా, పనికి రాలేదా? నేను నెలకు ₹1,00,000 ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో సంపాదించుకున్నట్టుని అవి వేస్తే పోయింది అంటే అది అభివృద్ధి అంటారా, లేకపోతే మోసం చేసినట్ట, కూలగొట్టినట్ట? సేమ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఆ రోడ్డు వేస్తున్న క్రమంలో ఇది కూడా పేదవాడిదున్నా ఇప్పుడు పవన్ అక్క కానీ అదర్ పార్టీలకు అందరికీ అవకాశం ఉంటది. ఎక్కడన్నా అన్యాయం జరిగితే పవన్ అక్క ఒక్క నిమిషం, పవన్ గారు ఒక్క నిమిషం, మీకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పేదోడు ఇల్లు కూలగొట్టకుండా మీరు వెళ్ళి ఆ ఇంటి ముంగట 1000 మందితో ధర్నా చేసుకునే రైట్ మీకు ఉంటుంది. ఇక్కడ న్యాయం అందరికి ఒకేలాగా ఉంటుంది తప్ప వేరేలాగా ఉండదు. దాన్ని వేరే కోణంతో మీరు చూడకండి. ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కడతా ఉంటే ఊర్లు ఎన్ని ఆత్మహత్యలు. ఒకరైతే కనీసము అరే నా ఊరు పోతే పోయింది భయ్, మా నాన్న సమాధి పోతుందని చెప్పి ఆ సమాధి మీద పడి ప్రాణాలు ఇడిచిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు మల్లన్న సాగర్ గురించి కాదు, కేరళ మాట చెప్తున్నా. అంటే అభివృద్ధి చేసే క్రమంలో కేసీఆర్కి ఏమో బుల్డోజింగ్ చేయొచ్చు, ఇలా రేవంత్ గారేమో ఈ హైదరాబాద్ను ఒక మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి. రెండవది ఇలా పేదలను ఎందుకు జరగమంటున్నాం అంటే మన బ్రతుకు హైదరాబాద్ స్టాండర్డ్ ఇది కాదు. మీరు ఎప్పుడు కూడా అదే దోమల్లో ఉండొద్దు, అదే మరుగుదొడ్లు లేని ప్లేస్లో ఉండొద్దు, అదే 20 గజాలలో ఉండొద్దు. మీ బ్రతుకులు మారాలి అంటే ఇట్లాంటి ఏదో గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ భూములను కబ్జా చేసుకొని వెనకాల ఎవడో ఒకటి షాడో లీడర్ వచ్చి నిలబడి ఇది కాదు. పేదోడు కూడా ఆత్మగౌరవంతో అత్యున్నతంగా పెద్దోడితో సమానంగా బతకాలన్నదే రేవంత్ రెడ్డి గారి ఆశయం తప్ప ఇక్కడ ఏదో పేదోళ్ళను కొట్టి వాళ్ళు శాపనాలు పెట్టి అదేదో చేపియడానికి వెనక రాజకీయాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతిపక్ష పార్టీలు కోరుకోవాలి. పరిపాలనలో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఇవి జరుగుతుంటాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కాంగ్రెస్ అభివృద్ధి అంటే మధు గారు, అభివృద్ధి అంటే పేదోళ్ళ ఇల్లు కూల్చడం అభివృద్ధియా? అభివృద్ధి అంటే పేదోళ్ళను అంటే ఉండడానికి స్థలాలు లేకుండా చేయడం అభివృద్ధి? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ముందడేసుకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలి కదా. ఇప్పుడు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్నటికి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు కదా, ఇదివరకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలే కట్టియలేదు అని చెప్పిండ్రు. ఇప్పుడు ఎవరైతే ఇండ్లు కూల్చిన ఉన్నాయో, ఇండ్లు కూలబడ్డాయో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్తున్నారు. ప్రజా పంటక పాలన తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇండ్లను కూల్చే ప్రయత్నాలు, ఇండ్లను కూల్చే కార్యక్రమాలను ముందట పెట్టిండు. బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మల్లన్న సాగర్ వల్ల కొన్ని లక్షల ఎకరాల పంట వండుతుంది. ఇక్కడ కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఏ స్టాండర్డ్లకు పోతాయో మీరు చూడండి. పేదోని పేదోడిగా బతకనియద్దు, పెద్దోని చేయాలి. పంట వండుతుంది అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు కదా. మల్లన్న సాగర్ కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల పంట వండింది. కానీ భూదాను భూములు గుంజుకోవడం వల్ల రేవంత్ రెడ్డి పంట వండుతుంది, కాంగ్రెస్ పార్టీ పంట వండుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి సేల్ లీడ్ జరగట్లేదు కదండి, ప్రభుత్వానికి పోతే తప్ప రేవంత్ రెడ్డికి సేల్ లీడ్ కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి నిరోధకం కాదు. బీఆర్ఎస్ పార్టీయే ఎజెండానే అభివృద్ధి ఎజెండాగానే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇండ్లను కట్టించింది, రైతు బందేసింది, రైతు బీమా వేసింది, ప్రతి ఒక్కరిని గుండెల మీద చెయ్యేసుకొని భరోసాగా పడుకునే విధంగా చేసింది. కానీ ఇప్పుడు గుండెలు గుబేలయ్యే అటు ఏడుస్తున్నారు రైతన్నలు కానివ్వండి. పాతాళంలో ఎందుకు దొరికిండ్రు ప్రజలు? పవన్ గౌడ్ గారు ఒకటే స్టేట్ క్వశ్చన్ చేస్తున్నా, రాబోయే రోజులలో మిమ్మల్ని పాతాళానికి కాదు 1000 అడుగుల లోతుగా, 100 అడుగుల లోతుగా, 1,00,000 అడుగుల లోతుగా నెట్టేస్తారా అనేది మీ ప్రయత్నాలు, మీ కార్యక్రమాల వల్లనే తెలుస్తుంది ప్రజలకు. అనా ఎవరు చేసినా తప్పు తప్పే. రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఒక 2 నెలల పాపను తొక్కి చంపిండ్రు. దాని మీద స్పందించారు. 100% అక్కడ పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ప్రజా సంఘాలు పోతున్నాయి. అక్కడెక్కడ ఖమ్మంలా ఇండ్లు కూలుస్తారు, దాని మీద స్పందించారు. కానీ కేరళ ఎలక్షన్లు, ఢిల్లీకి పోవుడు, వేరే రాష్ట్రాల ఎలక్షన్ల గురించి మాత్రం చర్చిస్తాడు. ఇదెక్కడి న్యాయం అండి?
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ డబ్బును తెలంగాణ ప్రజలకు ఈ చిన్న తెలంగాణ రాష్ట్రంలో పావని గారు మధు గారు ఒక్క పావని మాట, గారు. ఈ చిన్న రాష్ట్రంలో మీ దొరవారు ఫామ్ హౌస్ లో ఉంటేనే ఎర్రవెల్లికి దారి కట్టిపోతారు. ఇలా మా అధిష్టానం ఢిల్లీలో ఉంటే ఢిల్లీ పోతే తప్పేందండి? అందరు సక్రమంగా ఉన్నారు. ఆ దొరున్నప్పుడు అందరు సక్రమంగా ఉన్నారు. అదే మాకు అట్లా ఎర్రవెల్లి లాంటి ఫామ్ హౌస్లలో మా రాహుల్ గాంధీలు, సోనియా గాంధీలు, రేవంత్ రెడ్డిలు ఉండరు కదండి, ప్రజాక్షేత్రంలో ఉంటారు. పావని గారు స్ట్రేట్ గా ఒక క్వశ్చన్ వేస్తున్నా, అంటే చెరువుల పునరుద్ధీకరణ జరగొద్దంటారా? అభివృద్ధి చెరువుల నిరోధకులు పునరుద్ధరణ జరగద్దు అనేది ఎవరు అనరు. చెరువులు లేకపోతే నీళ్లుంటాయి, నీళ్లు లేకపోతే మానవ మనుగడనే ఉంటది అని మన అందరికీ తెలుసు. చెరువులు ఎవరి హయాంలా, ఎవరి ప్రభుత్వం హయాంలా కబ్జాలు చేయబడ్డాయి. 60 ఏండ్ల నుంచి పాలించింది వీళ్ళే. ఒక 10 ఏండ్ల నుంచి పాలించింది చంద్రబాబు నాయుడే. మొన్నటికి మొన్న 10 ఏళ్లు పాలించింది బాబు కేసీఆర్ గారు. చెరువుల రూపురేఖలు మార్చింది కేసీఆర్ గారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చింది రామన్న కేసీఆర్ గారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చెరువుల పునరుద్ధరీకరణ పేరుతోటి ఏదైతే విధ్వంసం చేస్తున్నారో ఆ విధ్వంసం మంచిది కాదు. మీరు మూసి సుందరీకరణ 1,00,000 కోట్లతోటి చేస్తారా, 2 లక్షల కోట్లతోటి చేస్తారా, మీ కమిషన్ల కోసం 5 లక్షల కోట్లతోటి చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ పేదల ఇండ్లు కూల్చినప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిస్తాము. మహేందర్ రెడ్డి ఎందుకు కూలుస్తలేరు? పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్ బాబులను ఎందుకు కూలుస్తలేరు? బీజేపీ వాళ్ళవే కాదు, బీఆర్ఎస్ వాళ్ళవే కాదు, కాంగ్రెస్ వాళ్ళవే కాదు, ప్రతి ఒక్కరు పెద్దోళ్ళ ఇండ్లు కూల్చి తర్వాత పేదల బతుకుల జోళ్ళకు రండి. పేదల బతుకుల జోళ్ళకు వస్తే మాడి మసైపోతారు. వాళ్ళు నెల చిట్టీలు వేసుకుంటారు, ఆటోలు తోలుకుంటారు, లేకపోతే టిఫిన్ సెంటర్లలో పనిచేస్తారు, లేకపోతే ఇంకో కంపెనీలో పనిచేస్తారు, నెల ఈఎంఐలు కడతారు. ఆ ఈఎంఐలు తీరక ముందే మీరు ఇండ్లు కూలుస్తామనంటే వాళ్ళు ఎక్కడ పోయి ఏడుస్తారండి? ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. ఎవడు మీకు అమ్మిండు, ఎవరు ఇదంతా చేసిండ్రు అనేది బయటకు తీయండి. ఇన్ని రోజులు నల్ల బిల్లు కడతారు, కరెంటు బిల్లు కడతారు, ఇంటి బిల్లు కడతారు. అప్పుడు ఎట్లా ల్యాండ్ వాళ్ళకు ఉన్నది, ఇప్పుడు ఎట్లా లేదు? ఇప్పుడు ఎట్లా పోయి మీరు కూలుస్తారండి? కూల్చే ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. పేదలు ఈ ఆక్రమణలు చేసిందంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ దీనికి పూర్తి బాధ్యత వహించాలి. చిన్న పిల్లలు ఇల్లు కూలుస్తుంటే బుక్కులల్లో పెడితే ఇల్లు కూలుస్తున్నారు. కనీసం బుక్స్ తీసుకోవడానికి కూడా టైం ఇయ్యరా మీరు? అంటే రేపటి పౌరులే దేశానికి కదా కావాల్సింది, వాళ్ళే కదా. వాళ్ళ బతుకులే చింద్రమైన తర్వాత తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది, దేశం ఎక్కడిదండి? పేదోళ్లకు ఇస్తామన్నే ఇచ్చి చూపెట్టండి. మీరు లేనిపోని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇండ్లని కూల్చడమే పరమావధిగా పెట్టుకున్నారు. కూల్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపెట్టి కూల్చండి. మీరు ఏదైతే ఇస్తా అన్నారో ఇందిరం ఇండ్లు ఇవ్వండి, పేదోళ్లకు స్థలాలు 100% ఇస్తున్నామండి. మీరు ఎవరన్నా మేము రైట్ హైడ్రా కూల్చివేతలలో పునరావాసం లేని వాళ్ళు ఉంటే రోడ్ ఎక్కొచ్చు. మధు గారు అందరికి పునరావాసం పునరుజ్జీవం పేరు మీద పేదల ఇండ్లు కూల్చిరు, హైడ్రా పేరు మీద పేదల ఇండ్లు కూల్చిరు, కానీ వాళ్ళకు పునరావాసం వాళ్ళు ఎక్కడ ఉండాలి? 100% మూసీ బాధితులకు కావచ్చు, హైడ్రా బాధితులకు కావచ్చు, బిఫోర్గానే సంప్రదింపులు జరుగుతున్నాయి. పర్టికులర్ అధికారి పోతున్నాడు, కలెక్టర్ పోతున్నాడు, సంబంధిత 4th గ్రేడ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళని వెళ్ళి అన్ని విధాలుగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకోక వీళ్ళు మేము మీ వెనకాల ఉన్నాం, మీరు వెళ్ళొద్దు, మీరు అది చేయొద్దు అని అభివృద్ధి నిరోధకులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మాత్రమే పేదలు నష్టపోతున్నారు తప్ప పేదలను ఏనాడు కూడా కింద దొక్కే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. పేదలు ఎన్నుకుంటేనే వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఒక అభివృద్ధి అనే పని జరుగుతున్నప్పుడు మనం ఏదన్నా చిన్న తప్పులు అనేటివి జరగకపోవు. 100% జరగలేదని నేను చెప్పను. ఎక్కడన్నా కొన్ని హృదయ విదాకరమైన పరిస్థితులు జరిగినప్పుడు వాటినే పట్టుకొని భూతద్దంలో చూపించదు. ఇయ్యాల పేదోడు కూడా అదే మూసి పక్కన, అదే దోమలల్లో, అదే మురికివాడలల్లో ఇంకా వాడికి ఒక లోన్ రావద్దు, వాడికి ఒక బ్యాంకు లోన్ ఇవ్వద్దు, వాడి పిల్లలు చదువుకోవద్దు, వాళ్ళు పెద్దగా కావద్దు, వాళ్ళ ఇంటికి పెద్ద సంబంధాలు రావద్దు, వాళ్ళు ఉన్నతంగా బతకద్దు, మీరు ఇట్లనే ఉండాలి, మేము ఇట్లనే ఉంటాం, మీ ఎంబడి ఉంచితేనే మాకు ఓట్లు పడతాయి అనుకోవడం చాలా పొరపాటు. అట్లాంటి ఓట్ల రాజకీయాలు గత పార్టీలు చేసినాయి. వాళ్ళను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారిని ఖచ్చితంగా ఆదుకుంటుంది. ఎక్కడ ఏ ఒక్క పేదోడు పునరావాసం చేసుకొని ఇల్లు ఇయ్యలేదు అంటే మీ బీఆర్కేకి పిలిచి చూపియండి. ఖచ్చితంగా గుర్తించి ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వాళ్ళను ఉన్నతంగా చూసుకునే బాధ్యత చూసుకుంటుంది తప్ప ఈ ప్రభుత్వాలు మారినప్పుడు కుర్చీలో లేనోనికి కుర్చీకెళ్ళి దిగిపోయినాక బయటికి వెళ్ళి చూస్తే అంతగా వేరే కనబడుతుంది. ఆ కుర్చీకాడికి వచ్చినప్పుడు వేరే కనబడుతుంది. రైట్ పవన్ గారు చివరిగా ఏం చెప్పాలనుకుంటారండి? బాబు గారు,
మధు గారు చివరిగా కాదు ముందుగా కాదు ఎప్పుడు చెప్పినా పేదోళ్ళ కోసమే కొట్లాడినము, తెలంగాణ కోసమే కొట్లాడినము, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, పెద్ద పెద్దోళ్ళతోటే ధీటుగా కొట్లాడి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. పావని గారు నాకు ఒక్క రేవంత్ రెడ్డి క్వశ్చన్ చెప్పండి, పాలనలో పేదోళ్ళ కోసమే కొట్లాడితే నేరెళ్లలో దళితులను ఎందుకు తొక్కి 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 3rd డిగ్రీ పెట్టాడు మీ కేటీఆర్? ఈ మాటకు సమాధానం చెప్పినాక పేదల గురించి మాట్లాడండి. పేదల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాదు, ఎప్పటికి ఉండదు, లేదు. అట్లాంటిది వెలుగులోకి వచ్చింది ఒకటే, వెలుగులోకి రాని కొన్ని కోట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ అండి పేదల గురించి మాట్లాడేది. మీరేమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో 2 ఏళ్ల నుంచి ఎక్కడ చూసినా అరాచకమే రాజ్యం వెళ్తాంది. లగచెర్ల గిరిజన భూములను గుంజుకోవడం, అల్లుడు కోసం గుంజుకున్నాడు. తర్వాత ఇంకొకటి హైడ్రా మూసి పేరుతో అది గూడు కూల్చి దోపిడీ తెరలేపిండు. ఇంకొకటి గచ్చిబౌలిలా అడవులను కూల్చి ఇంకోటి వేద్దామని చూసిండు. తర్వాత మాస్ యూనివర్సిటీ భూమి బాధితులందరినీ తీసుకొని వచ్చి ఆడ ఇంద్రపార్కడ ధర్నా పెట్టుకోవచ్చు మధు గారు. ఎవరికన్నా మేము ఇవ్వకపోతే ప్రజాస్వామ్యంలో అందరికీ రైట్ ఉంది, అందరికీ హక్కు ఉంటుంది. దాని గురించి మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు కోదాడలో దళిత బిడ్డ లాకప్ డెత్ విషయం గురించి కూడా మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే పోవాలి తప్ప ఖచ్చితంగా ఎవరు కూడా నియంత పోకడలకు పోరు. ఎవరు పోయినా తప్పే. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేడం, ప్రజాస్వామ్యంలో అదే అంటున్నా నేను. బీఆర్ఎస్ మాట్లాడితే కూడా అట్లే ఉంటది. ఒకటే మాట మధు, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, మేము ప్రభువులను గౌరవిస్తాం, ఖచ్చితంగా వారిని కాపాడుకుంటాం. ఇక్కడ ఏ తేడా జరిగినా బీఆర్ఎస్ పార్టీలు పోగు చేసుకొని లఘుచర్లకు ఏం జరిగిందో తెలుసు, ఎవరు అరెస్ట్ అయినో చూసిండ్రు, అందులో బీఆర్ఎస్ నాయకుడు పాత్ర ఏందో చూసిండ్రు, కలెక్టర్ని కొట్టింది ఎవడో చూసినాం. కనుక ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుంటే ఇంకా మేమేదో పొట్ట విప్పి చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యంలో చట్టాలను గౌరవిద్దాం. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా పోరాడతాం. ఎంతమందికి కూడా నిరాశ్రయులైతే వారందరిని పట్టుకొని ఇందిరా పార్కు తీసుకురండి, ధర్నాలు పెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో న్యాయం జరిగే వరకు పోరాడే ఎవరికైనా ఉంటుంది. ఈవెన్ బీఆర్కే న్యూస్కి కూడా ఈ ఏదైతే హైడ్రాలో ఇండ్లు పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బీఆర్కేలో కూర్చోబెట్టండి, పట్టాలు ఇచ్చి పంపిస్తాం. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, రారు, దొరకరు. కాకపోతే ఈ బీఆర్ఎస్ బీజేపీ శిఖండి రాజకీయాలు చేసి మేము ఏదో అది చేస్తామంటే తప్పు. పేదోడు ఖచ్చితంగా పెద్దోనిలాగా బతకాలనే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ది, హైడ్రా తప్ప దయచేసి విధ్వంసం కాదు, అభివృద్ధి. మీరు చేసినప్పుడు అభివృద్ధి, మేము చేసే విధ్వంసం అంటే తప్పు. ఖచ్చితంగా అభివృద్ధి కోసమే పోదాం. పేదోని కూడా మన పక్కన కూర్చునేటట్టు చూద్దాం. పేదోనిలాగానే ఉంచి పెద్దోడు అయితే కుదరదు. రెండోది, ఇవాళ ముఖ్యమంత్రి తమ్ముడికి కానీ అన్నకు కానీ కూల్చివేతలన్నీ శనివారం జరుగుతాయి, తర్వాత అర్ధరాత్రి జరుగుతాయి. అంటే పేదోళ్ళు కోర్టుకెళ్ళి ఈ స్టే తెచ్చుకోలేరని మధు వాళ్ళందరికి ఇంటిమేషన్ మేము ఇవ్వకపోతే కదండి. ఇప్పుడు మీ బీఆర్కే నుంచి తిరుపతి రెడ్డి ఇల్లును ఎందుకు ముట్టుకోలే? ఇంతమంది పేదోళ్ళు ఇల్లు ముట్టుకున్నప్పుడు ఈ హైడ్రా తిరుపతి రెడ్డి ఇల్లు ఒక్కటే ఎందుకు ఆ ఇల్లును ముట్టుకో? ఒకటండి, ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఒక్కటే అక్కడ లేదు. తిరుపతి రెడ్డి నిజంగా పోయిండు, కోర్టును మేనేజ్ చేసిండు, ముఖ్యమంత్రికి సంబంధి అన్న తమ్ముడు కాబట్టి ఏమో చేసిండు అనుకుందాం. మీరు వెళ్ళి ఆయన మీద పిట్టేసి హైకోర్టుకి వెళ్ళి తెచ్చి కూలగొట్టండి. అంటే ఆ పని హైడ్రా చేయాలా? ఎందుకు చేయదు? 100% ఆయన ఎలిజిబిలిటీ అవుతాయి కదా. ఇప్పుడు నిజంగా దానికి ఏముంది ఏమి లేదు అనేది కోర్టే కదా ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు పత్రం రాసిస్తే నడవదు కదా, మా తమ్ముడు అని పత్రం రాసిస్తే నడవదు కదా. ఖచ్చితంగా ప్రజలందరూ సమానమే. ఎక్కడన్నా మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏకపక్షంగా పోతే మీరు కోర్టులకు వెళ్ళండి, దాన్ని ప్రూవ్ చేయండి. ఖచ్చితంగా కోర్టు అయితే ఎవరు చుట్టం కాదు కదండి. ఇదివరకు గతంలో ముఖ్యమంత్రి గారు అంటుండే హైకోర్టు ఏం చేస్తుంది, 100 సార్లు మొట్టికాయలు వేస్తుండాలి ప్రభుత్వంలో. మాకు ఒక్కసారన్నా హైకోర్టు మొట్టికాయ వేసింది ఎక్కడన్నా చెప్పండి? హైకోర్టు ఏమైనా దెబ్బలు కొడుతుందా అన్నాడు గత ముఖ్యమంత్రి. దెబ్బలు కాదు, హైకోర్టు గౌరవిస్తే చాలు. హైడ్రా గురించి అదే హైకోర్టు మొట్టికాయలు ఇస్తుంది, చూస్తలేరు మీరు. అదే అండి, ఇప్పుడు మేము దానికి సరైన సమాధానం ఇస్తున్నాం కదా మేడం. ఎవరన్నా మీలాంటి వాళ్ళు వెళ్ళి ఎవరన్నా వెళ్ళి కేసు వేస్తే తప్ప అట్లాంటిది ఏం లేదు అక్కడ. ఏంటండి మీలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అక్కడ కేసు వేస్తే తప్ప. గురించి మాట్లాడే వాళ్ళు మాలాంటి వాళ్ళ. అవునండి, ఇప్పుడు 100% మాట్లాడండి మేడం. మీరు పేదల ప్రతినిధిగా మాట్లాడండి. మీకంటే పెద్దన్న పాత్ర పోషించేదే కాంగ్రెస్ పార్టీ. కాంప్లెక్స్ దగ్గరికి రమ్మని చెప్పాలా? ఇప్పుడు ఎవరైతే ఇల్లు కూలుస్తున్నారో వాళ్ళందరినీ మీ కాంప్లెక్స్ లకు వచ్చి ఉండమని చెప్పాలా? అదే మేడం, మేము రండి మేడం, తీసుకురండి. ఎవరన్నా వస్తే కదా.
మీరెవరన్నా బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ పేదలను తెస్తే తప్ప నిజంగా పేదలు ఎవరు లేరు మధు. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తూ ఉంది. దీన్ని వేరే వాళ్ళు రాజకీయ పార్టీలు కొంతమంది వెనకాల ఉండి బలవంతంగా మీరు ఇక్కడే ఉండండి, మేము మీకు అండగా ఉంటాం, మీరు పోవద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు, మీ సామాన్లు తీయకండి, ఆ హైడ్రా వచ్చినప్పుడు సామాన్లు కూడా తీయకుండా కూలగొట్టి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేయనికి ఇది ఏమన్నా రాజరిక పాలన అండి? ప్రజాస్వామ్య పాలన? ఇలా సోషల్ మీడియా పెరిగింది, ప్రతి చిన్నదాన్ని వాళ్ళ పిల్లోడే వీడియోలో తీసి న్యూస్కు పంపించే రోజులు ఇవి. పేదవాళ్ళకి ఎందుకు టైం ఇవ్వట్లేదు? మా ప్రశ్న ఒకటే, రేవంత్ రెడ్డి అన్నకి ఎట్లా టైం ఇస్తున్నారు, పేదవాళ్ళకి ఎందుకు టైం ఇవ్వట్లేదు? మేడం 100% వాళ్ళు పోతే టైమే కాదండి. ఇవాళ దాని మీద మీకు ఏమన్నా కోర్టు మీద అపనమ్మకం ఉంటే మీరు కోర్టుకు వెళ్ళి రేవంత్ రెడ్డిది అన్నది తమ్ముంది ఎందుకు కూర్చోలేని అడగండి, మీకు ఆ రైట్ ఉంది కదా, వాస్తవాలు తెలుస్తాయి. మీరు అధికారంలోకి రావడానికి ఏం చెప్పిండ్రు? 100% అధికారంలోకి వచ్చిన చేస్తున్న పనులేంటి? అదే మేడం, మేము అభివృద్ధి పేద అనేసి గుండెలు గుబేలే ఏడుస్తున్నారు ప్రజలు. మేడం ఎవరైనా మేడం గారు మేడం ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎగ్జాంపుల్, నేను ఒక రోడ్డు పక్కన షాప్ తీసుకున్నాండి, నాకు రోజు 10-15 వేల గిరాకీ అవుతుంది. నా టర్మ్ 3 ఏళ్ళే. 3 ఏళ్ళ తర్వాత నన్ను ఖాళీ చేయమంటే నేను కోర్టుకు పోలేను. అంటే ఒక అద్దెవాడి కిరాయి ఉన్న ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటేనే నాకు మనసొప్పది, దాంట్లో నాకు 1% రైట్ లేదు. అట్లాంటిది వీళ్ళు ఒక గుడ్డ ఇక్కడ నిర్మించుకున్న తర్వాత వెళ్ళిపోమంటే ఎవరికి మనసొప్పది? ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా అంటే పోలీసుల చేత బలవంతంగా పంపిస్తున్నారు. ఇంకో అదే అండి, నేను ఏమంటారు, వాళ్ళు పోకపోతే పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వం తన పని తాను చేయాలా వద్దా చట్ట ప్రకారంగా? ఆ చట్ట ప్రకారంగా ప్రభుత్వం సత్యన్యాయం కూడా చూపెట్టాలి కదా. 100% మేడం, ఎక్కడ నిరాశ్రయులను అది ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకి ప్రత్యామ్నాయం కూడా చూపెట్టాలి కదా. ప్రత్యామ్నాయం లేకుండా వాళ్ళు కట్టుకున్న ఇండ్లను కూల్చుకుంటూ వాళ్ళ బుక్కులలోనే ఉంటాయి, వాళ్ళ వస్తువులలోనే ఉంటాయి, హృదయ విదారకంగా ఉన్నాయి. ఒక్కొక్కరి సంఘటనలు చూస్తుంటే రోజుకొక ఘటన. హైదరాబాద్ పోతే ఖమ్మం పోతే హైదరాబాద్. ఏంటండి ఇవన్నీ? కూల్చడం ఏంటి? వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు కలెక్టర్ గారు ఖమ్మం ల్యాండ్ విషయంలో ఉంటుంది, నేను మీకు పంపిస్తాను, లేదు నన్ను పే చేయమంటే ఇప్పుడే చేస్తా. కాదు, ఇప్పుడు ఈ పేదల ఇల్లు కూల్చుతున్న క్రమంలో వాళ్ళు తిట్టినన్ని తిట్లు, వాళ్ళు తిట్టినన్ని బూతులు ఇంకే ప్రభుత్వంలో వచ్చుండే. ఎస్, ఏ ప్రభుత్వంలో ప్రజలు అంతగానో విమర్శిస్తున్నా కూడా ఎందుకని ఏమంటున్నా మధు, ఒక్కటి నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లలకు న్యాయం జరగట్లేదని చెప్పి చిక్కడపల్లిలో కేటీఆర్ అండ్ హరీష్ రావు ఒక డ్రామా ఆడినరు. అరే వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తలేవు రాబాయ్, ఇది ఇవ్వండి అని చెప్పి తీరా పోయి చూస్తే అందులో మొత్తం బీఆర్ఎస్ లేదా ఒక్క స్టూడెంట్ లేడు. నంబర్ 1. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకాల ఉండి ఏదో చేపిస్తున్నారు. రెండోది లఘుచర్లకు సంబంధించి తీసుకుంటే ప్రజల పక్షాన్ని ఉండాలి, ఉంటే మంచిది. ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని ఉండాలి, కానీ ఓన్లీ బీఆర్ఎస్ నేతల పక్షాన్నే ఉండకూడదు. కొంతమందిని అధికారంలో ఉంది మీరే కదా. ఇక్కడికో యూనివర్సిటీకి పోతే వాళ్ళు విద్యార్థులు కాదు బీఆర్ఎస్ లో అని తెలిసింది అని చెప్తున్నారు కదా. మరి అది ఎందుకు బయట పెట్టలేదు? అది బయటికి రావాలి కదా. ఎందుకు పెట్టలేదంటే కేసులు అయినాయి మేడం, చర్చ జరిగింది. మీరు చేసే కేసులు అయినాయి. నేను మీ నంబర్ బయటికి రావడం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అది చూసి కూడా మాట్లాడుతున్నారు. ఇది వరకు అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఒక్కసారి వినండి. భూదాన్ భూముల గురించి వెళ్ళి మేడం భూదాన్లు నా దగ్గర ఉన్నాయి, ఇలా కలెక్టర్ కూడా నా దగ్గర ఉన్నాయి. సునీల్ గారు చెప్పండి. ఇప్పుడు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఈ వీటిని పక్కన పెట్టి ఇవి ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఈ హైడ్రా లేదు, మూసీ లేదు, ఈ 4th సిటీ లేదు, ఇవేవి లేవు మీ మేనిఫెస్టోలో. ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ మేనిఫెస్టోలో లేని వాటిని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి దీని మీద కాలయాపన చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలా మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నదో మేనిఫెస్టో అనేది మాకు ఒక పవిత్ర గ్రంథం లాంటిది. దాని ప్రకారంగానే పాలన జరుగుతుంది. ఇవాళ మీకు ఉచిత కరెంటు అనేది వచ్చిందా రాలేదా, ఉచిత ఆర్టీసీ బస్సు రాలేదా, గ్యాస్ సిలిండర్ రాలేదా, ఎక్కడ ఏ ఒక్కటి మీకు తేడా వచ్చింది? ఎక్కడ కూడా రాలేదు, అన్నీ వచ్చింది. ఒక మహాలక్ష్మి పథకం ఒకటే. అదే మేడం, మీకు రాకపోవచ్చు కానీ ప్రజలందరికీ వచ్చింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు మధు గారు బీఆర్కే నుంచి వెళ్ళి ఎక్కడ పేద బస్తీలు ఉంటే ఆ పేద బస్తీలలో ఒకసారి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి మీ టీంతోని. బీఆర్కే టీం వెళ్ళి చేసి అక్కడికి వెళ్ళి మాకు రెస్పాన్స్ తీసుకోండి.
100% అన్నీ జరుగుతూ ఉన్నాయి. దానితో పాటు ఒక మేనిఫెస్టోనే, మరి గత ప్రభుత్వం కూడా ఒక మేనిఫెస్టోకే కట్టుబడి ఉందా? ఇంకా వేరే ప్రభుత్వం వాళ్ళు అలా చేయలేదని కదా మీకు అధికారం ఇచ్చింది. ఎస్, మాకు ఇచ్చినప్పుడు కూడా మేము అది చేస్తూ ఇంకా అధికంగా చేస్తున్నాం కదా. మేము మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలను నెరవేరుస్తూ ఇంకా ముందుకు కూడా బయటకు వెళ్తా ఉన్నాం. అంతే తప్ప వీళ్ళు ఏదో ఒకటి చూసుకొని ఒక విధ్వంసం జరిగితే దాన్ని పట్టుకొని చూడడం కరెక్ట్ కాదు. రైట్. ఇవాళ వీళ్ళది ఎట్లా ఉంది చూసారా? ఇవాళ ఎగ్జాంపుల్ అక్కడ ఒక రజక సోదరి కుమారుణ్ణి ఒక అగ్రవర్ణపు బలిసిన, ఇక అనొచ్చు అనకూడదు కానీ విధవ తొక్కి చంపితే కూడా దాని మీద మొత్తం అంతా లేస్తూ ఉంది. పోలీసులకు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ మా పావనక్క తల్లి ఏమంటుంది? రేవంత్ రెడ్డి తొక్కి చంపిడు అన్నట్టుగా చెప్తా ఉంది. అది మారాలి. అదే సొంత నియోజకవర్గం అయితే ఆయన ఎందుకు తొక్కి చంపుతాడు? ఇవాళ మరి ఎన్ని మరణాలు. స్పందించాలని 100% స్పందించి, అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చిండ్రు. అవసరం అనుకుంటే రేపు ఎన్కౌంటర్ చేస్తారు, వాళ్ళను ఏం వదిలిపెట్టరు. బాధితులకు న్యాయం జరిగింది లేదు, ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరిగింది లేదు. మీరు 6 గ్యారంటీల గురించి మాట్లాడితే అసలు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంటాయి. జనాలలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు తిరగలేని పరిస్థితి జనాలల్లో. అదే మేడం, అందుకే కదా రైట్. అందుకే కదా మొన్న మున్సిపల్ ఎన్నికలలో మేము ఎక్కడ ఉన్నాం, మీరు ఎక్కడ ఉన్నారు. పవన్ గారు రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నాం అనేది మేము. పవన్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా చాలా థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూశారు కదండి, ఈ 14 చెరువులు ఏవైతే పునరుజ్జీవం, ఏదైతే హైడ్రా 14 చెరువులను కాపాడతామని చెప్పేసి ముందుకొస్తుందో, ఈసారైన పేదల ఇళ్లతో పాటు బడాబాబులకు ఇండ్ల ఒకటే న్యాయం, పేదల ఇళ్లకు ఒకే న్యాయం, అది కూడా వాళ్ళకు పునరావాసం కల్పించాలని కోరుకుంటూ ఇదండి ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.